సీఎం రేవంత్ రెడ్డి తెలివిగా ఆడిన రాజకీయ చదరంగంలో కోదండరాం త్రిశంకు స్వర్గంలో ఇరుక్కుపోయారు. పదవి ఇచ్చినట్టు ఉండాలి, కానీ అధికారంలో ఉండకూడదు అనే తరహాలో రేవంత్ వేసిన స్కెచ్ కు కోదండరాంకు పంచు పడింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వాలని, మంత్రి పదవి అప్పగించాలని వివిధ వర్గాల నుంచి ప్రభుత్వంపై ఒత్తిడి వస్తున్నది. విద్యాశాఖ మంత్రి పదవి ఇస్తారంటూ ప్రచారం కూడా సాగుతున్నది. ఈ నేపథ్యంలో వీటన్నిటికీ సీఎం రేవంత్ ఒకే ఎత్తుతో చెక్ పెట్టారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవుల భర్తీకి కేసీఆర్ ప్రభుత్వం నిరుడు ఆగస్టు 1న డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఖరారు చేసింది. ఆమోదం కోసం రాజ్భవన్ కు పంపగా గవర్నర్ దాదాపు 55 రోజులు నిర్ణయం తీసుకోలేదు. వారిద్దరి పేర్లను సెప్టెంబర్ 25న తిరస్కరించారు. వారిద్దరూ రాజకీయ నేపథ్యం ఉన్నవారనే కారణంతో తిరస్కరించినట్టు చెప్పారు. దీంతో వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టులో తీర్పు వచ్చే వరకు గవర్నర్ కోట ఎమ్మెల్సీలు సాధ్యం కాదని ప్రతి ఒక్కరికి అర్థమైంది. కానీ రేవంత్ రెడ్డి ఇక్కడే తన రాజకీయ చతురతను ప్రదర్శించి కోదండరాంను అడ్డంగా ఇరికించేశారు. రాజకీయంగా ఎన్నికలకు ముందిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు చెప్పుకుంటూనే పదవిలోకి రాకుండా సాంకేతికంగా అడ్డుకున్నారు. గత నెల రోజుల్లో జరిగిన పరిణామాలను క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. కోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి కొత్త ప్రతిపాదనలు తీసుకోబోనని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయస్థానంతో గౌరవ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 24న జరిగిన వాదనల్లోనూ కోర్టులో వివాదం తేలేదాకా ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని గవర్నర్ నిర్ణయించారని గవర్నర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి స్పష్టం చేశారు. దీనిని బట్టి కోర్టు తీర్పు వచ్చే వరకు ఎమ్మెల్సీ పదవులు చేపట్టడం అసాధ్యమని అర్థమైపోయింది. ఒకవేళ ఎవరినైనా నియమించినా న్యాయ వివాదం తప్పదని తేలిపోయింది. కానీ కోదండరాంను ప్రభుత్వంలోకి తీసుకోవాలని వస్తున్న ఒత్తిడిలను తప్పించుకోవడానికి రేవంత్ చక్రం తిప్పారని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. కేవలం ఒక్కరోజులోనే గవర్నర్ మాట మార్చి ఇద్దరి పేర్లను ఖరారు చేయడమే ఇందుకు నిదర్శనమని స్పష్టమవుతుంది. ఒకవేళ వివాదం హైకోర్టులో సమసిపోకుండా సుప్రీంకోర్టు వరకు వెళ్తే ఎప్పుడు పరిష్కారం అవుతుందో తెలియదు. కాబట్టి అప్పటి వరకు కోదండరాం పదవులకు దూరంగా ఉన్నట్టేనని స్పష్టం చేస్తున్నారు. జనవరి 3న మంత్రి మండలి చేసిన సిఫారసులను గవర్నర్ తిరస్కరించడానికి వీలులేదని దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. జనవరి 5న పిటిషన్ పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ సూర్యపల్లి నందనతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. తదుపరి విచారణను 24కు వాయిదా వేసింది. జనవరి 17న హైకోర్టులో పిటిషన్ పెండింగ్ లో ఉన్నందువల్ల తీర్పు వచ్చే వరకు గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకం చేపట్టబోమని రాజ్భవన్, హైకోర్టు మధ్య గౌరవ ఒప్పందం కుదిరింది. కాబట్టి ఎలాంటి కొత్త ప్రతిపాదనలు స్వీకరించవద్దని గవర్నర్ నిర్ణయించారని రాజ్భవన్ ఒక ప్రకటన విడుదల చేశారు. జనవరి 24న పిటిషన్ పై సమగ్ర విచారణ చేపడతామని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ధర్మాసనం ఫిబ్రవరి 8కి వాయిదా వేసింది. జనవరి 25న గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ ఖాన్ పేర్లకు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. 27న ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, ఎమ్మెల్సీ పదవుల అంశంతో మరోసారి రుజువైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయాలతో సంబంధం ఉన్నదనే కారణంతో దాసోజు, కుర్రా అభ్యర్థిత్వాన్ని గవర్నర్ తిరస్కరించారని గుర్తుకు చేస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ లో 5గురు రాజకీయ నేతలను ఎమ్మెల్సీలుగా నియమించారని చెబుతున్నారు. అలాంటిది ఏకంగా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడి పేరును ఎలా ఖరారు చేశారని ప్రశ్నిస్తున్నారు. రెండు పార్టీల మధ్య ఒప్పందానికి ఇది తొలి నిదర్శనమని విమర్శిస్తున్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు కొత్త ప్రతిపాదనలు తీసుకోబోమని ఈ నెల 17న ప్రకటించిన గవర్నర్ వారం వ్యవధిలోనే ఎందుకు మాట మార్చారని అడుగుతున్నారు. తీర్పు వచ్చే వరకు వేచి చూస్తామని ఈ నెల 24న కూడా కోర్టులో చెప్పారని 24 గంటల్లోనే ఇద్దరి పేర్లను ఎందుకు ఖరారు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇది ఖచ్చితంగా బీజేపీ, కాంగ్రెస్ మధ్య లోపాయికారి ఒప్పందానికి నిదర్శనమని చెబుతున్నారు.